సార్ కవితక్క అప్డేట్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి రోజుకొక న్యూస్ కొంత గ్యాప్తో అయినా కూడా పేలిపోయే న్యూస్ వస్తున్నాయి. నిజంగా అది మొత్తం హ్యాండిల్ చేస్తున్నది కవితక్కేనా? ఆ రాసే విధానం చూస్తే కూడా పార్టీ ఓనర్ అని, గిఫ్ట్ పెట్టే మచ్చ అని, సో మంచి మంచి పదాలతోటి ఈజీగా అర్థమయ్యేలాగానే చెప్పకనే చెప్తున్నారు ఎవరు ఏంటి అనేది నేమ్స్. నేనైతే అది అక్క అది అని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ఎవరైనా కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదంటే విశ్లేషకులు కావచ్చు, ఇంకెవరైనా మాట్లాడుతుండొచ్చు. ఒకటేంటంటే మేము ఒకవేళ అక్క చెప్పదలుచుకున్న అంశం ఏదైనా ఉంది, కవితక్క గారు చెప్పదలుచుకున్న అంశం ఉంటే చాలా సూటిగా పేర్లతో సహా చెప్తారు. కవితక్క ఏదన్నా మాట్లాడాలనుకుంటే కూడా చాలా ధైర్యంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నామో, ఎవరైతే అది అక్కడ ఉన్నారో వాళ్ళకి చెప్తారు. డొంక తిరుగుడు మాటలు ఉండవు, వేరే పేర్లతో చెప్పడం ఇట్లాంటివి చెయ్యదు. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సార్ కవితక్క అప్డేట్స్ అనేవి. దాంట్లో కవితక్కకి సపోర్ట్గా మేబీ చాలా మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఎవరు అనే విషయం కూడా మీరు ఉదాహరణకు మీలాంటి కనుక్కోలేదా? నాలాంటి ఎవరు అభిమానులు కూడా కావచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదున్నా సోషల్ మీడియాకు సంబంధించి కానివ్వండి, డిజిటల్ ప్లాట్ఫామ్లలో కానివ్వండి, అభిమానుల స్పందనే తప్ప మాకంటూ మిగతా వాళ్ళలాగా కార్ఖానాలు అవి లేవు. మాకంటూ పెద్ద సపరేట్ వ్యవస్థలేం మాకు లేవు. మాకు ఒకటే ఒక వ్యవస్థ ఉంది, అది ప్రజల వ్యవస్థ. ప్రజల్లో కూడా ఏమంటారు, సమన్వయంతో కూడినటువంటి చాలా ఎంత దూరం క్షేత్రస్థాయి నుంచి మన జాగృతి ఆఫీస్ దాకా కలిసి అందరినీ సమన్వయపరిచేటటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ, ప్రేమతో కూడి, అనుబంధాలతో కూడి, అనురాగాలతో కూడినటువంటి ఒక మంచి వ్యవస్థ మాత్రం మాకు నిర్మాణమై ఉన్నది. ఓకే. జగన్ అన్నతో గొడవ పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చిన చెల్లి షర్మిల పార్టీ పెట్టింది, కానీ అది లాస్ట్కి కాంగ్రెస్లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కవితక్క ఇప్పుడు నిజంగా సొంత పార్టీ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? పెట్టినా కూడా ఒక్క మాట బాగా వినిపిస్తుంది, ఒక వాదన బాగా వినిపిస్తుంది, ఎప్పటికైనా తండ్రికి కూతురు అవ్వకుండా పోదు, అన్నకి చెల్లి అవ్వకుండా పోదు. ఇవి కుటుంబ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. ఎందుకంటే ఎప్పటికైనా ఒకటి అయ్యే కుటుంబమే మనము, అది. సో మనం నోరు వారేసుకోవటం తగదు అని చెప్పేసి కూడా చాలామంది మేధావి వ్యక్తులే చెప్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? నిజంగా ఎప్పటికైనా సొంత గూటికి ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను మీ నుంచి ఈ మాట వినడం నాకు ఇష్టం లేదు. మీరు సీనియరు, మీకు సమగ్రమైన అవగాహన ఉంది. ఈ తెలంగాణ పోరాటాలలో ప్రత్యక్షంగా కూడా మీ పాత్ర ఉంది. తర్వాత ఇక్కడి స్వభావం మీకు తెలుసు. షర్మిలకు కవితక్కకు పోల్చడం అనేది అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అది మీ నుంచి రావడం నాకు కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే షర్మిల మన ప్రాంతం బిడ్డ కాదు. షర్మిల ఏం ఉద్యమాల నుంచి రాలేదు, పోరాటాల నుంచి రాలేదు. బలవంతంగా రుద్దబడినటువంటి నాయకురాలు ఈ ప్రాంతానికి సంబంధించి. అయినా మనకు అసలు ఆమెతో పోల్చుకోవడం అనేది మనకు సంబంధం లేని విషయం. వాళ్ళిద్దరికి అన్నదమ్ముల పంచాయతీ అంటే అనుకోనివ్వండి, ఆస్తుల పంచాయతీ అంటే కానివ్వండి. కానీ కవితక్క ఒక పోరాట యోధురాలు. నేను మీకు ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాదు, ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మహిళా నాయకురాలుగా ఇప్పటికే రుజువు చేయబడి ఉంది. భవిష్యత్తులో అత్యంత శక్తివంతురాల జాబితాలో కవితక్క పేరు ఉంటుంది. తన పోరాట పటిమట్లాంటిది, తను ఎంచుకున్న మార్గాలు అటువంటివి, తను చేసిన ఉద్యమాలు అటువంటివి, తర్వాత అవిశ్రాంత పోరాట యోధురాలు. తను ఏ ఒక్కరోజు రెస్ట్ తీసుకోదు. ఇప్పుడు మేము కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా ఆమె రెస్ట్ ఏం తీసుకోరు. ఎప్పుడు ఇష్యూ బేస్డ్గా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తొందరగా పరిష్కారం కావడానికి, లేదంటే ఆ పరిష్కారం కావడానికి ఉన్న మార్గాలు అన్వేషించడానికి, తర్వాత సైద్ధాంతికంగా ఎక్కడన్నా మనం అటు ఇటు ఆలోచించాల్సి వాటికి దగ్గరగా ఎట్లా మనం ముందుకు పోవాలనే విషయాలలో సమగ్రమైనటువంటి ఏమంటారు ఆధారాలతో కూడినటువంటి, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి పేదవాడు, నేను చెప్తున్నా మీకు చాలా ఆశ్చర్యపోతారు జనం. తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. దళితుల్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గం ప్రయోజనం పొందింది, ఏ వర్గం పొందలేకపోయింది, ఎందుకు ఈ వ్యత్యాసం చోటు చేసుకున్నది, ఎక్కడ లోపం జరిగింది వ్యవస్థల్లో, గిరిజనుల్లో ఎన్ని తెగలు ఉన్నాయి, ఏ తెగ ప్రయోజనం పొందింది, ఏ తెగ ప్రయోజనం పొందలేకపోయింది, అసలు అడవి బిడ్డల ఆకలి బాధలు ఎట్లా ఉన్నాయి, అడవి బిడ్డల జీవనం ఎట్లా ఉంది, ఈ అడవి బిడ్డలు ఆరాధిస్తున్నటువంటి ప్రకృతి సంపద, తర్వాత వనరులకు సంబంధించి ఏ రకమైనటువంటి వెళ్ళాలి, అక్కడి నుంచి మొదలుకుంటే మీరు చూస్తున్నారు. బీసీ ఉద్యమం అయితే బలంగా నడుస్తూ ఉన్నది. మహిళా బిల్లుకు సంబంధించి మీరు చూస్తున్నారు. కనపడే విషయాలు ఇవి కనపడుతున్నాయి. చాలా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసిందని. ఆమె ఊరికనే లెటర్ రాయలేదండి, ఊరికనే వాళ్ళ నాన్నతో గొడవ పడలేదు, ఊరికనే ఆమె ఆవేదన వ్యక్తం, చాలా స్టడీ చేసి. సరే, ఆవేదన అన్నారు కాబట్టి ఒక మాట, తండ్రి విషయంలో సిబిఐ రిలేటెడ్ ఎంత ఆవేదన వ్యక్తపరిచిన కవితక్క ఆ లెవెల్లో, అదే అన్న విషయంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాత్రం ఆ ఆవేదన కనిపించలేదు. ఒక వ్యతిరేకమైన మాట కూడా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఒక యూట్యూబరు, సరే ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కవితక్క గారిని ఉద్దేశించి పరుష పదజాలము, తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసినాడు.
ఈ అన్న ఎక్కడికి వెళ్ళినాడు, ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళింది, ఈ రక్త సంబంధం ఎక్కడ పోయింది, ఈ క్రమశిక్షణ చర్యలని మాట్లాడుతున్న వాళ్ళు అసలు క్రమశిక్షణలో ఉన్నారా వాళ్ళు? కంచం ఒక మంచం అన్నప్పుడు ఒక కుటుంబంలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఫస్ట్, కానీ మేమేమనుకుంటాం అంటే మీ బిడ్డ కంటే బాగా గొప్పగా గుండెల్లో పెట్టుకున్న ఉద్యమ బిడ్డ, ఇక్కడ పోరాటాల బిడ్డ, తర్వాత ఈ అస్తిత్వం కోసం ఇక్కడి ఆత్మగౌరవం కోసం నిలబడ్డ బిడ్డ. మొత్తం సమాజం ఏకమై ఖండించింది, సమాజం ఓన్ చేసుకుంది. మరి మీరు ఎక్కడ పోయారు ఆ రోజు? ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇక్కడ మాకు చెప్తున్నా కదా, రక్తబంధం కంటే కుటుంబ బంధం కంటే ఈ ఈ ఈ ఈ నేల యొక్క పేగుబంధమే ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కవితక్కను గుండెల్లో పెట్టుకుంటుంది సమాజం. వీళ్ళు చాలా వరకు అనుకుంటున్నారు అయిపోయింది, ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్ళలేదు. ఎందుకు మాకు? ఎందుకండి? అవినీతి మరకల్లో కూలుకుపోయినా ఏ ఒక్కరూ అవసరం లేదు. ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి, ఈ సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. తర్వాత అన్ని వర్గాల నుంచి నాయకత్వాన్ని ప్రకటించిన ఏకైక సంస్థ జాగృతి సంస్థ, ఉద్యమ సంస్థ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, 23 విభాగాలు వేసాం మేము. ఎన్ని గట్స్ ఉంటేయాలి, ఎంత ధైర్యం ఉంటే చేయాలా పని, తర్వాత ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్ ఈ సొసైటీ మీద ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆలోచించేటప్పుడు కొద్దిగా గొప్ప కనీసం కొంచెమన్నా ఎక్సర్సైజ్ చేయాలి. ఊరికనే దొరికింది కదా అని మాట్లాడేసి అనాలోచితంగా నిర్ణయం తీసుకొని మీరు అవినీతిలో కూరుకోపోలేదు అని మీరు నిరూపించుకునే దగ్గర మీ చిత్తశుద్ధి శంకిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పరు. అవినీతి జరిగింది, మేము చర్యలు తీసుకోబోతున్నాం అంటారు, చర్యలు తీసుకోరు ప్రభుత్వం. వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తూ ఉంటే ఆ ప్రజల్ని మీరు పరిగణలో తీసుకోరు. కవితక్క ఎందుకు ఈ మాట మాట్లాడిందని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కవిత మాట్లాడింది కాబట్టి ఆమెను సాక్షిగా పెడతామని అంటారు. కవిత గారిని సాక్షిగా పెట్టడం కాదయ్యా, అవినీతి జరిగిందా లేదా నువ్వు రోజు మొత్తుకుంటున్నావు కదా, జరిగితే జరిగిందని చెప్పు, జరగకపోతే జరగలేదని తేల్చు. ఏజెన్సీని పెడతావా, కమిషన్ వేసావా, తేల్చు. లేదు నేను వీళ్ళని అడుగుతున్నా, మేము చేయలేదని నువ్వు నిరూపించుకో. కమిషన్ వచ్చింది కదా, ఏజెన్సీ వచ్చింది కదా, ప్రజలకు చెప్పు, ప్రజల ముందు నిరూపించుకో. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నట్టు కనపడి మీరు ములాఖత్ అయిపోయి ఏదైతే కాంట్రాక్టులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఇదే కపట ప్రేమలు కుట్రలు చేసిన వాళ్ళ అనుమాయులకు కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ఉన్న ప్రభుత్వమేమో స్నేహబంధం బ్రహ్మాండంగా ఉంది. ప్రశ్నించిన కవితక్క ద్రోహి అయిందా? ప్రశ్నించిన కవితక్క ఇప్పుడు మీకు అంటరానిది అయిందా? ప్రశ్నించడం మీకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి దోహదపడిందా? మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైతే కవితక్క మీద దుమ్మెత్తిపోసి ఇప్పుడు కూడా పని కట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వాళ్ళు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి నాయన, మీకు తప్పకుండా ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు. మీరు పశ్చాత్తాపడాల్సిన రోజు చాలా దగ్గరలో ఉంది. నేను చాలా క్లియర్గా ఒక మాట చెప్పండి సార్, ఎవరి మీదైతే కవితకు డైరెక్ట్ ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారో, హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా, వీళ్లకు మైలేజ్ ఈ ఘటన వల్ల, ఈ సంఘటన వల్ల, ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్లస్ వాళ్ళకున్నంత రాజకీయ ఎత్తుగడల నాలెడ్జ్ అనేది కవితక్క నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఒక పార్టీలో అందరితో ఒక కల్మషం లేని వ్యక్తిగా కలుపుకుపోయే తత్వం కాబట్టి ఆ లెవెల్ ఎత్తుగడలు కవితక్కతో సాధ్యం కాదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? హిట్లర్నే కుప్పగొలిచినాం, హిట్లరే కుప్పగొలిడు. ప్రపంచ చరిత్రలో చూస్తే హిట్లర్ విర్రవీగిడు, నాకు ఎదురులేదని. హిట్లర్ లాంటి వాడే మట్ట గరిచిన నేల ఇది, మట్టి గరిపించిన నేల ఇది. ఈ నేలకు ఆ స్వభావం ఉంది. నేను అంటున్నా, ఈ మోనార్కిజం, ఈ నియంతృత్వము, ఈ అహంకారము, ఈ ఈ రకమైనటువంటి ఏమంటారు, ఒక ఏదో మొత్తం కుట్రలు పైకి చేసుకుంటూ కూడా మాకేం సంబంధం లేదని వైట్ కాలర్ దాంట్లో ఉండి ఇదంతా ఆమె అక్కసు వెళ్ళగక్కుతుందని దుష్ప్రచారం చేసుకుంటూ టైంపాస్ చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే దగ్గర ఏదో ఒక రోజు మీకు అదే తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. కొట్టడానికి కూడా సమయం ఉన్నది. మేము కూడా ఏం చూస్తున్నామంటే, సంవత్సరన్నర కాలంగా అలు పెరగకుండా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమ సంస్థ అయి ఉండి కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంలాగా పోరాడిన ఒక మహిళా నేత నేతృత్వంలో జరిగిన ఉద్యమాలు ప్రజలందరూ గమనించినారు. మీ కంటికి కనపడకపోతే మనం ఏం చేయలేము. తర్వాత 42% రిజర్వేషన్ల అంశం ఎత్తుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, నిన్న కూడా కామారెడ్డిలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. మరి మీరు ఎందుకు చేయట్లేరు? మన బీఆర్ఎస్ పార్టీ చెయ్యాలి కదా, చిత్తశుద్ధిని చూపించుకోవాలి కదా. మీరు అసలు ఒక ఆందోళన రూపమే తీసుకోలేదు, ఒక నిరసన కార్యక్రమం చేపట్టలేదు.